नमस्कारः महोदय। ओम नमस्ते गुरुजी। मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 21 అభ్యాసాల వరకు చూశాము. శబ్దకోశము నియమాలు ఉపయోగించి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు ఎలా ఉంటే చూశాము. ఇప్పుడు 22 అభ్యాసం మనం మొదలు పెట్టుకోవాలి. రాసుకోండి. అభ్యాసం 22 మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, చూడండి. నీట్ గా రాసుకోండి. అభ్యాసం 22 అని మొదలు పెట్టుకోండి. అభ్యాసం 22. जी రాసుకోండి. అభ్యాసం ముందుగా హెడ్డింగ్ పెట్టుకుని శబ్దాలు, శబ్దాహ, శబ్దాహ హెడ్డింగ్ పెట్టుకోండి. అందులో మొట్టమొదటి శబ్దము నది శబ్దం ఇచ్చారు ఇక్కడ. నది పక్కనే అర్థాలు స్పష్టంగా ఉన్నాయి. నది అంటే నది. అలాగే గౌరీ శబ్దము. ఇవన్నీ దీర్ఘ ఇకారాంత శబ్దాలు. దీర్ఘ ఇకారాంత శబ్దాలు నది శబ్దానికి సమానంగా నడుస్తాయి. అవి కింద తర్వాత చెప్పుకుందామని. ముందు శబ్దకోశాన్ని రాసుకోండి. గౌరీ అంటే పార్వతి. నెక్స్ట్ మహి అంటే పృథివీ. మహి అంటే పృథివీ. నెక్స్ట్ రజని రాత్రి. రజని అంటే రాత్రి. ఇవన్నీ దీర్ఘకారాంతాలు గమనించండి, హ్రస్వం పెట్టద్దు. రజని అంటే రాత్రి. సఖి అంటే సఖి. సఖి అంటే సఖి అంటే స్నేహి. స్పీచ్ పోయింది మహోదయ. దాసి శబ్దం అండి, ఇప్పుడు వస్తుంది కదా దాసి శబ్దము. దాసి అంటే దాసి. నెక్స్ట్ పురి అంటే నగరి. పురి అంటే నగరి. నెక్స్ట్ వాణి అంటే వచనము లేదా వాక్కు. వాణి అంటే వచనము లేదా వాక్కు. నెక్స్ట్ సరస్వతి అంటే సరస్వతి. సరస్వతి అంటే సరస్వతి. నెక్స్ట్ బుద్ధిమతి.
బుద్ధిమతి, బుద్ధిమాన్ స్త్రీ. బుద్ధిమతి అంటే బుద్ధిమాన్ స్త్రీ. మహోదయ బ్రాహ్మణి, బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ స్త్రీ, అంటే బ్రాహ్మణి యొక్క స్త్రీ అని అర్థం. బ్రాహ్మణి యొక్క భార్య. మహోదయ బుద్ధిమతి హ్రస్వైకారం కరెక్టేనా మహోదయ? అక్కడ ఇది దీర్ఘ ఈకారం ఉండాలండి. ఇది అదే సందిగ్ధంగా ఉంది, నేను అందుకే సైలెంట్ అయిపోయాను. చూసి చెప్తాను ఒకసారి, ఓకేనా? అస్తు మహోదయ. ప్రస్తుతానికి రాసుకోండి, దీన్ని రేపు మనం ఆన్సర్ చెప్పేట ఒకసారి నేను సరి చేయిస్తాను. దీర్ఘం ఉండే, ఎందుకంటే దీర్ఘ ఈకార శబ్దాలు కాబట్టి. అంటే ఓన్లీ సింగిల్ మతి శబ్దం అయితే హ్రస్వీకారాంతమే, కానీ బుద్ధి శబ్దంతో వచ్చింది కాబట్టి దీర్ఘ ఈకారమే ఉండాలి. ఓకే, అది చూద్దామండి. ఫస్ట్ నెక్స్ట్ బ్రాహ్మణి. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ స్త్రీ. నెక్స్ట్ మృగి, జింక. అంటే ఇవి స్త్రీలింగంలో అండి మొత్తం. ఇప్పుడు చెప్పేటువంటి స్త్రీలింగంలో. మృగి, జింక. సింహి అంటే సింహిని, అంటే సింహం, ఆడసింహం, ఆడజింక. నెక్స్ట్ సర్పిణి. సర్పిణి అంటే పాము. సర్పిణి అంటే పాము. రాజ్ఞి అంటే రాణి. రాజ్ఞి అంటే రాణి. నెక్స్ట్ భవతి అంటే మీరు. భవతి అంటే మీరు స్త్రీలింగంలో. శ్రీమతి. ఇక్కడ మతి శబ్దంతో వచ్చి మతి శబ్దంతో ఉండే అన్ని స్త్రీలింగాలు ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికి స్త్రీలింగం పెట్టుకోండి. శ్రీమతి. శ్రీమతి అని కూడా మన దీర్ఘీకారం పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. శ్రీమతి అని దీర్ఘమే రాస్తాము. ఐశ్వర్యశాలి స్త్రీ. శ్రీమతి అంటే ఐశ్వర్యశాలి స్త్రీ. శ్రీమతి అంటే ఐశ్వర్యశాలి స్త్రీ. ఐశ్వర్యశాలి స్త్రీ. ఇవన్నీ దీర్ఘీకారాలే అండి. హరి ఓం. దీర్ఘీకారం రాసుకోండి. ఇక్కడ హ్రస్వీకారంగా దీర్ఘీకారం పెట్టుకోండి. పై బుద్ధిమతి కూడా దీర్ఘం పెట్టుకోండి. అలాగే శ్రీమతి శబ్దం కూడా దీర్ఘీకారం పెట్టుకోండి. శ్రీమతి అంటే ఐశ్వర్యశాలి స్త్రీ. దీర్ఘీకారం పెట్టుకోండి. వినిపిస్తుంది కదండి? మహోదయ నెక్స్ట్ కౌముది. కౌముది అంటే వెన్నెల రాత్రి, వెన్నెల ప్రకాశము, వెన్నెల రాత్రి. ఓకేనా? ఉంటుందో అది తీసుకోండి. నెక్స్ట్ చేసి గురువు గారు కట్ అయిపోతుందండి, వినిపించట్లేదు. కట్ అవుతుందా? ఓకే, చూసి రాసుకోండి. పొరపాటున బై మిస్టేక్ మీకు వినిపించకపోతే మీకు స్లైడ్ అయితే బాగా నీట్ కనిపిస్తుంది కదా, స్లైడ్ లో కంటిన్యూ వచ్చేది అక్కడ రాసుకోండి. నేను చెప్పినప్పుడు మీరు రాసుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనా? జీ వినిపిస్తున్నాయి కదండి? ఇప్పుడు వస్తుంది గురువు గారు. మహోదయ రాసుకోండి.
హలో. అలాగే కౌముది అంటే చందమామ లేదా వెన్నెల. కమలిని అంటే కమలిని స్త్రీ. నెక్స్ట్ ఇంద్రాణి అంటే ఇంద్రుని యొక్క స్త్రీ. ఇంద్రుని యొక్క ఒక్క స్త్రీ అని ఉంది, ఒక్క కాదు, ఇంద్రుని యొక్క స్త్రీ అని. అంటే ఇంద్రుని మహోదయ, యొక్క స్త్రీ, ఇంద్రుని యొక్క కమిలిని భార్య. స్త్రీ అంటే అర్థమేంటి మహోదయ? ఏంటండి? కమిలిని స్త్రీ అంటే అర్థమేంటి మహోదయ? అంటే కోమలమైన స్త్రీ. కమలిని అంటే కోమలమైన స్త్రీ, అందమైన స్త్రీ. వాళ్ళని చాలా కమనీయంగా ఉంది, రమణీయంగా ఉంది, అందంగా ఉంది చెప్పడానికి, సుకోమలంగా ఉందని చెప్పడం, వాళ్ళని కమలిని అంటాం. ఓకేనా? అస్తు. అస్తు మహోదయ. నెక్స్ట్ ఇంద్రాణి అంటే ఇంద్రుని యొక్క స్త్రీ. ఇవి మనకు 20 శబ్దాలండి. ఇవన్నీ దీర్ఘీకారాంతాలు మొత్తం కూడా. ఇంద్రాణి కూడా దీర్ఘీకారం పెట్టుకోండి, హ్రస్వీకారం వచ్చింది, దీర్ఘీకారం పెట్టుకోండి. ఓకేనా? దీర్ఘీకారం పెట్టుకోండి. నెక్స్ట్ సూచన, నది నుండి ఇంద్రాణి వరకు నదీ శబ్దానికి సమానంగా నడుస్తాయి. నదీ శబ్దం నుండి మొదలుకొని ఇంద్రాణి శబ్దం వరకు అంతిమ శబ్దం ఏదైతే ఉంది దీర్ఘీకారం పెట్టుకుంది కూడా, ఇవన్నీ నదీ శబ్దానికి సమానంగా నడుస్తాయి. అది నదీ శబ్దం చూద్దామండి. నదీ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఇప్పుడు వ్యాకరణం రాసుకోండి కింద. అది నదీ శబ్దం తర్వాత చెప్పిస్తాను మీతో. కంటిన్యూగా వ్యాకరణం రాసుకోండి. నది కామ, లిరుట్టు కామ, వృద్ధి కామ, సంధి. అంటే వృద్ధి సంధి మధ్య గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం, అంటే వృద్ధి సంధి ఒకటే అండి. నది శబ్దాన్ని ఉపయోగించి, లిరుట్టులకారాన్ని ఉపయోగించి, వృద్ధి సంధిని ఉపయోగించి, ఇంకా షష్ఠి విభక్తిని ఉపయోగించి మనకు వాక్య నిర్మాణం ఉంటుంది అన్నమాట. నది లిట్లకారం ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, అంటే భవిష్యత్ కాలాన్ని ఉపయోగించి. నెక్స్ట్ వృద్ధి సంధి, ఇంకా షష్ఠి విభక్తి నియమాలు ఉపయోగించి మనం వాక్య నిర్మాణం పెట్టుకుంటాం. వాక్య నిర్మాణం వస్తుందండి. రాసుకుని బ్రాకెట్ పెట్టుకోండి. నదీ శబ్దానికి పూర్తిగా రూపాలు స్మరించండి. కింద రాసుకొని నది శబ్దాన్ని పూర్తిగా స్మరించండి, రాయండి. నది యొక్క శబ్దాన్ని పూర్తిగా స్మరించండి, రాయండి. నది యొక్క శబ్దాన్ని పూర్తిగా స్మరించండి, రాయండి. ఓకే. కింద అలాగే రాసుకుని గౌరీ కామ మహి మొదలగు శబ్దాల యొక్క రూపాలు నదీ శబ్దానికి సమానంగా నడుస్తాయి. గౌరీ కామ మహి మొదలగు శబ్దాలు, గౌరీ కామ మహి మొదలగు శబ్దాలు నదీ శబ్దానికి సమానంగానే నడుస్తాయి. ఉపలక్షణంగా ఒక నదీ శబ్దం నేర్చుకోమని రాయమని చెప్పాము. అది నేర్చుకొని రాశామంటే దానికి అనుగుణంగానే మిగతావన్నీ కూడా రాయొచ్చండి. గౌరీ మహి మొదలగు శబ్దాల యొక్క రూపాలు కూడా నదీ శబ్దానికి సమానంగా నడుస్తాయి. నెక్స్ట్ రెండో పాయింట్, అభ్యాసం 14,15లో ఇచ్చినటువంటి షష్ఠి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. అభ్యాసం 14,15లో ఇచ్చినటువంటి షష్ఠి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. మూడో పాయింట్ కింద రాసుకోండి. చూడండి, అభ్యాసం 14-15లో అంతకుముందు పంచమ విభక్తి యొక్క నియమాలను అభ్యాసం చేసి దానికి సంబంధించిన ఉదాహరణలు వాక్యాల్లో చూసామంట. ఇప్పుడు షష్ఠి విభక్తికి సంబంధించిన నియమాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. కాబట్టి అభ్యాసం 14-15లో ఇచ్చినటువంటి షష్ఠి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి అని అంటున్నారు ఇక్కడ. ఓకే అండి, అభ్యాసం చేయండి. ఇప్పుడు 4వ పాయింట్ రాసుకోండి. 4వ పాయింట్,
ఇది రాసుకోండి. సేవధాతు ఎలా కనిపిస్తుంది అలా రాసుకోండి. సేవధాతు లిడుట్టు లకార ఆత్మనేపదం. లిడుట్టు లకార ఆత్మనేపదం. సో లిడుట్టు లకారం ఏ అర్థంలో వస్తుంది? ఏ అర్థంలో వస్తుందంటే ఇది భవిష్యత్ కాలం. ఏ భవిష్యత్ కాలము? అద్యతన భవిష్యత్ కాలం. అంటే ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం, రేపు ఎల్లుండి జరగబోయే భవిష్యత్ కాలం కాదు. ఈ రోజు జరగబోయే తర్వాత, నిమిషం తర్వాత, గంట తర్వాత ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం ఏదైతే ఉందో అందులో ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. అందుకే అద్యతన భవిష్యత్ కాల అని రాసుకోవచ్చు. యుత్ లకార ఆత్మనేపదం అని చెప్పాం కదా, కింద బ్రాకెట్లు కావాలంటే అద్యతన భవిష్యత్ కాల అని రాసుకోవచ్చు అండి. ఓకే, కింద రూపం ఇవ్వబడింది, రాసుకోండి. రూపం ఇచ్చా, రాసుకోండి. సేవిష్యతే, సేవిష్యేతే, సేవిష్యంతే చూసి రాసుకోండి తప్పు లేకుండా. ప్రథమ పురుషంలో సేవిష్యసే, సేవిష్యేతే, సేవిష్యద్వే, సేవిష్యే, సేవిష్యావహే, సేవిష్యామహే. సేవిష్యే, సేవిష్యావహే, సేవిష్యామహే. సేవిష్యతే, సేవిష్యేతే, సేవిష్యంతే, సేవిష్యసే, సేవిష్యేతే, సేవిష్యద్వే, సేవిష్యే, సేవిష్యావహే, సేవిష్యామహే. ఈ ప్రథమ పురుషము, మధ్యమ పురుషము, ఉత్తమ పురుషం అండి. పక్కన సంక్షిప్త రూపం కూడా ఇచ్చాం, అది రాసుకోండి. అంటే ప్రతి ధాతువును ఇది కామన్ గా యాడ్ అవుతున్నాడు. ఇష్యతే, ఇష్యేతే, ఇష్యంతే. అలాగా ఆత్మనేపద ధాతుల్లో కొన్ని విశిష్టమైన ధాతులు కింద చెప్పుకుంటాం, ఇదే యాడ్ అవుతుంది. ఇష్యతే సంక్షిప్త రూపం పెట్టి దాని కింద పక్కన స్పేస్ ఉంటే రాసుకోండి, లేకపోతే కింద రాసుకోండి. సంక్షిప్త రూపం ఇరికించి రాయొద్దు, నీట్ గా కింద రాసుకోండి. సేవకు ఇష్యత కలిపితే సేవిష్యతే అయిపోయింది. సేవ ధాతుకు ఇష్యేతే కలిపితే సేవిష్యేతే, అదే సేవకు ఇష్యంతే కలిపితే సేవిష్యంతే. అలా ఇవి కలుపుకుంటాయి, కామన్ గా ఉంటాయి. ధాతువు మారుతూ ఉంటుంది. ఇష్యతే, ఇష్యేతే, ఇష్యంతే ఈ సంక్షిప్త రూపాలు మనకు కామన్ గా ఉంటాయి. అదే మధ్యమ పురుషం ఇష్యసే, ఇష్యేతే, ఇష్యద్వే, ఇష్యద్వే, ఇష్యద్వే. అదే ఉత్తమ పురుషంలో ఇష్యే, ఇష్యే, ఇష్యావహే, 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 ఇష్యామహే. కింద నీటిగా స్పష్టంగా రాసే చూడండి. ఈ రోజు జరిగేటువంటి భవిష్యత్ కాలంలో ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. ఈ రోజు జరిగేటువంటి భవిష్యత్ కాలంలో ఈ లకారాన్ని ఉపయోగించుకుంటాం. ఓకేనా? ఎప్పుడు ఉపయోగించి ఇదే విధంగా రూపం ఉంటుంది అన్నమాట. ఈ రకంగా అన్నిటికో ఇప్పుడు మనము సహసేవిష్యతే, సహసేవిష్యేతే, సహసేవిష్యంతే అలా కలుపుకుంటామండి. సహసేవిష్యతే అతడు సేవించాలి. భవిష్యత్ కాలం కదా, అతడు సేవిస్తాడు. సహసేవిష్యతే అతడు సేవిస్తాడు. తౌ సేవిష్యేతే వాళ్ళిద్దరూ సేవిస్తారు. తే సేవిష్యంతే వాళ్ళందరూ సేవిస్తారు. త్వం సేవిష్యే నీవు సేవిస్తావు. నేను భూతకాలం కాదండి, యుదుట్ల కాలం, భవిష్యత్ కాలం, అద్యతన భవిష్యత్ కాలం కింద రాయబడి చూడండి. ఏదో జరిగేటువంటి భవిష్యత్ కాలంలో జరుగుతుంది. అందుకే సేవిస్తాడు అంటున్నాడు. ఎప్పుడు తెలియదు. త్వం సేవిష్యే నువ్వు సేవిస్తావు. యువాం సేవిష్యేతే మీరిద్దరు సేవిస్తారు. చెప్పాలి, ఇంకా సేవిస్తారు అంటే సేవించడం సేవ చేస్తారు. యూయం సేవిద్వే మీరందరూ సేవిస్తారు. యూయం సేవిద్వే అంటే మీరందరూ సేవిస్తారు. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో అహం సేవిష్యే నేను సేవిస్తాను. ఆవాం సేవిష్యావహే ఆవాం మేమిద్దరము సేవిస్తాము. వయం సేవిష్యామహే
వయం సేవిష్యామహే, మేమందరము సేవిస్తాము. సేవిస్తాము అంటున్నాం, భవిష్యత్ కాలంలో సేవించలేదు, ఇంకా సేవిస్తాము. ఈ రకంగా సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం, ఒక సేవధాతు చెప్పాను. పైన లబధాతు లభిష్యతే లభిష్యేతే లభిష్యంతే, సారీ లబధాతు కాదు, మోదిష్యతే మోదిష్యేతే మోదిష్యంతే అలా వస్తుంది. ధాతువు మారుతుంది, ఆ ధాతునకు క్రమంగా ఇష్యతే ఇష్యేతే ఇష్యంతి కామన్ గా ఉంటాయి, దీంట్లో మార్పులు ఉండవు. అన్ని ధాతులకు ఇదే విధంగా ఉంటుంది. అందుకే ఈ సంక్షిప్త ఉపయోగించి మిగిలిన అన్ని ధాతులు ఇదే విధంగా రాసుకోవాలి. కింద ఇచ్చాడు ఏ ఏ ధాతులకు ఇష్యత రూపం వస్తుందో అవి కింద రాసుకున్నాం, అవి సూచన పెట్టి రాసుకోండి. సూచన అభ్యాసం 18, 19లో ఇచ్చినటువంటి ధాతులకు, అభ్యాసం 18, 19లో ఇచ్చినటువంటి ధాతులకు ఇరుట్టులకారంలో ధాతువునకు అంతిమంలో ఇష్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలిపి రాయాలి. అభ్యాసం 18, 19లో కొన్ని ఆత్మీయ ధాతులు చాలా ఉన్నాయి, ఇవే కాదు శివధాతు అన్ని చాలా ఆత్మీయ ధాతులు ఇచ్చారు. అన్నిటికీ కూడా 18, 19లో ఇచ్చినటువంటి ధాతులకు ఇరుట్లకారంలో మాత్రమే అండి. ఇరుట్లకారంలో ధాతువునకు అంతిమంలో ఇష్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలిపి రాయాలి. ఇక ధాతునకు The speech రావట్లేదు. గురువుగారు అసలు రావట్లేదు గురువుగారు. ఈ స్పీచ్ లేదండి మొత్తం. రావట్లేదండి. నెట్ ప్రాబ్లం ఏదో ఉంది. కించిత్ ప్రతీక్ష కరోతు ఆగచ్చతి. ఈ లోపల అన్ని రాసుకోండి, మనకి స్క్రీన్ కనిపిస్తుంది కదా. స్క్రీన్ షాట్ తీసుకున్నాం. అంతిమంలో ఈష్యతే అని ఏంటన్నారని తర్వాత చెప్పండి. వర్ధిష్యతే ధాతువునకు ఇష్యతే అని సూచన చెప్పారు కదా. ధాతువునకు ఇష్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలుపుతాము. ఓకే ఓకే. ద్వివచనానికి ఇష్యతే, బహువచనానికి ఇష్యంతే. ఇష్యతే అనే సంక్షిప్త రూపాన్ని కలుపుతాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు స్క్రీన్ కనిపించట్లేదండి? స్క్రీన్ వస్తుంది, మీరు చూశానండి, చూశాను. ఇది మనం రాసుకుంటే ఈ లోపల మహోదయ వస్తారు. బాగా చెప్పారు. నెట్ ప్రాబ్లం అయింది.
ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది చాలాసేపు మహోదయ, network ఇప్పుడు వినిపిస్తుంది. network కొంచెం ఇబ్బంది పెడుతుంది. వేరే చోట ఉన్నాను. శృణోతి మహోదయ, శృణోతి. ఇవి కింద మీకు అభ్యాసం 18 పంచదీలు ఇచ్చినటువంటి ధాతులకు లకారంలో ధాతునకు ఇష్యతే అనే సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి రాయండి. ఓకే, అవి కింద ఏంటో ఇచ్చాను నేను, రాసుకోండి. శివ ధాతుకు సేవిష్యతే, వృద్ధి ధాతుకి వర్ధిష్యతే. ఒక్కొక్క రూపం రాశామండి, దాన్ని బట్టి మిగతావన్నీ రాయొచ్చు. పక్కనే ఇష్యతే రూపాన్ని కలుపుకుంటూ. ధాతువు నాకు కేవలం ఇక్కడ పక్కన ఇచ్చాను, సేవు, వృద్ధు, ముద్దు, సహ, యాచ్. పక్కన ఇష్యతే, ఇష్యేతే, ఇష్యంతే, ఇష్యసే, ఇష్యేతే, ఇష్యద్వే, ఇష్యే, ఇష్యావహే, ఇష్యామహే, క్రమంగా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో రాసుకోండి, పక్కన ఉన్నాయి. సేవుకి సేవిష్యతే, వృద్ధికి వర్ధిష్యతే, ముదికి మోదిష్యతే, సహకి సహిష్యతే. రాసుకోండి. నమస్తే అండి, గురువు గారి సిగ్నల్ అందట్లేదంట. ఇవి రాసుకోండి, ఇవి గ్రూప్ లో పెట్టేస్తాను నేను. ఇవి రాసుకునే వాళ్ళు ఇక్కడ ఉండి రాసుకోండి, నేను మారుస్తూ ఉంటాను. ఒకవేళ మళ్ళీ రేపు గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాన్నారు. గ్రూప్ లో పెట్టారండి ఆల్రెడీ. పెడతానండి, వేరే గ్రూప్ లో ఉన్నది, వేరే గ్రూప్ పెట్టారు అంటున్నాను. పెట్టారు, అది కాదండి, అది ఇది టైపింగ్ పెట్టలే, టైపింగ్ మామూలుది పెట్టారు, టైపింగ్ పెట్టలేదు. ఇది టైపింగ్ ది, అదేమో రాసింది, ఇది టైపింగ్. ఇవి రాసుకోండి, మేడం మీరు ఉంచండి, రాసుకుంటాము. అలాగే రాసుకోండి. ఇదే పెడతాను. 6 గంటలకి ఎండ్ చేసామన్నారు క్లాసు, అంతవరకు ఉండి రాసుకోండి. ఇది ఇక్కడ మనకి సేవ్ ధాతుకి సేవిష్యతే వస్తుంది, వృద్ధికి వర్ధిష్యతే, ముద్దు మోదిష్యతే, సహో సేవిష్యతే, యాచు యాచిష్యతే, వృత్తికి వర్తిష్యతే వస్తుంది, వర్తిష్యతే. ఇక్కడ వతిష్యతే అని ఇచ్చారు, ఇక్కడ మనకి వర్తిష్యతే రాసుకోండి. వర్తిష్యతే, వర్తిష్యతే అలా రాసుకోండి. వర్తిష్యతే, వృత్తికి వర్తిష్యతే, శిక్షు సేవిష్యతే, కంపు కంపిష్యతే, పలాయికి పలాయిష్యతే, పలాయిష్యతే, చేష్టిష్యతే, ఆలంబు అంటే ఆలం ధాతుకి ఆలంబిష్యతే, ధ్వంసిష్యతే. ఇవన్నీ వీటికి వచ్చాయండి, అంటే భవిష్యత్ కాలంలో వచ్చేవి. ధ్వస్సత్వం శిష్యతే.
అమ్మది ధ్వంస అండి, మొదటిది ధాతు ధ్వంసిష్యతే అంటారు. లబ్కి ఏంటండి లక్ష్మి గారు? ఇది ఆతో ఉన్న లబ్ ధాతువు ఇది ఆలంబు. లబ్కి ఏం రాస్తుంది నాకు అర్థం కాదు. లక్ష్యతేనా? లష్టి కాదండి, ఆలంబు ధాతువు. ఆలంబుకి ఆలంబిష్యతే, ఆలంబిష్యతే. ఆలం గురించి కానీ నేను అడిగేది. ఈ క్రింది ధాతువులకు స్యతే రూపం వస్తుంది. లబ్ లబ్బు 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 లక్ష్యతే రావాలి కదా. లక్ష్యతే కాదండి, లప్స్యతే రావాలి. లప్స్యతే బాగుండదు కదా. లప్స్యతే వస్తుంది. లప్స్యతే ఇలా రాసుకుంటాం. లబ్ అలంకారం, ఆ హలంతత్వం. లప్స్యతే. లబ్ స్యతే. లబ్కి లప్స్యతే, రమ్కి రంస్యతే. ఇక్కడ మనకి పైన చెప్పుకుంది కదా. నమస్తే జీ. లక్ష్మి గారండి. రంస్కి వస్తుంది. రమ్కి రంస్యతే. తర్వాత వృద్ధి సంధి గురించి ఉంది ఇక్కడ. వృద్ధి రేచి రేపు చెప్తారా మహోదయ? రాసుకోండి మహోదయ. మీకు సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు గ్రూప్ లో ఉన్నాయి కాబట్టి అవి మీరు రాసుకుంటే గురువు గారు రేపు పొద్దున్న ఆన్సర్ చెప్పేస్తారు. ఇంకా వృద్ధి రేచి ఉంది కదా, ఈ సంధి గురించి. వృద్ధి రేచి ఈ పైన రాసుకున్నారు కదా. వర్తిష్యతే దగ్గర వతిష్యతే వచ్చింది, అదొకటి సరి చేసుకోండి. లక్ష్యతే వచ్చింది, ఇది కూడా సరి చేసుకోండి. 2 తప్పులు ఉన్నాయి ఇక్కడ. చెప్పండి చెప్పండి మహోదయ. ఏంటండి? హలో హలో హరి ఓం వా. హరి ఓం చెప్పండి. మహోదయ హరి ఓం మహోదయ. నమస్కారం. హరి ఓం వా ఇది పృచ్ఛామి సంస్కృత కక్షాయాం. హరి ఓం ఏవ భవేత్. నమస్కారం మహోదయ, ధన్యవాదः మహోదయ. శుభం భవతు. భవతः పాఠం శ్రోతుమిచ్చామి. సమ్యక్ ఉచ్చైః నిర్భయం పాఠయతు శృణోమి. మహోదయ నమస్కారం. మహోదయ ప్రభాకర్ శర్మ మహోదయ నమస్కారः. శుభం భవతు వత్సే. ఏకవారం పశ్యతు, ఏకవారం పశ్యతు మహోదయ. చూడండి. పశ్యామి వా ఆత్మానం దర్శ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ. భవాన్ వయం న జానామి, కించిత్ పరిచయం కరోతు. నమస్తే. నమస్తే మహోదయ. హరి ఓం. హరి ఓం. ప్రభాకర్ శర్మ మహోదయ. సంస్కృత ప్రభాకర్ శర్మ మహోదయ నమస్కారం. భాగవతం మహాభారతం రామాయణం ప్రతిదినం కలు మహోదయ. అవునండి, అవును. పాఠయతి మహోదయ. రఘువంశం, మహాభారతం, రామాయణం ఇత్యాది. ధన్యవాదాలు మహోదయ. మహోదయ పాఠం పాఠయిత్వ. మహోదయ నాస్తి ఇది. అదే వృద్ధి సంధి అస్తి. అహం దర్శయామి, పశ్యంతు. దర్శయతు భగిని. అస్తు మహోదయ. స్క్రీన్ కనిపించట్లేదు. పెట్టాను. ఇదాनीं పశ్యామి. ఇదానం దర్శయతి
వదతు భగిని. అది వృద్ధి రేచి, వృద్ధి రేచి, వృద్ధి రేచి, వృద్ధి సంధి, వృద్ధి సంధి. ఆ లేదా ఆ తర్వాత ముందు వృద్ధి అంటే ఆ, ఏ, ఔ, ఆ, ఏ, ఓ, ఈ మూడిట్లకి వృద్ధి అని పేరు. ఆ, ఏ, ఆ, ఐ, ఔ, వీటికి వృద్ధి అని పేరు. ఆ, ఐ, ఔ. ఆ లేదా ఇవి ఎలా ఉన్నాయి అలా రాసుకోండి. ఆ లేదా ఆ తర్వాత ఏ గాని ఐ గాని ఉంటే ఆ రెండింటి స్థానంలో అయ్యే వస్తుంది, ఐ వృద్ధిగా వస్తుంది. ఒకటో పాయింట్, వృద్ధి సంధిలో ఆ లేదా ఆ తర్వాత అంటే ఆ అక్షరం గాని, హ్రస్వం గాని, దీర్ఘం గాని, ఆ గాని, ఆ గాని ఈ రెండింటి స్థానంలో పక్కన పరపాదంలో ఏ లేదా ఐ ఉంటే ఆ రెండింటి స్థానంలో ఐ వస్తుంది. ఇలా ఐ వస్తుంది. ఈ ఆకారం గాని, ఈ ఆకారం గాని రెండు ఉంటే ఏదైనా ఆ రెండు పూర్వపదే అకారం, ఉత్తరపదే ఏ ఏ ఉత ఆకారం. ఈ రెండు స్థానంలో ఐకారం వస్తుంది, ఐ వృద్ధి వస్తుంది. అస్తి చేత స్థానే ఔ ఆగచ్చతి. ఔ వృద్ధి ఆగచ్చతి. రెండో పాయింట్, ఆ లేదా ఆ తర్వాత ఔ లేదా ఓ లేదా ఔ ఉంటే ఆ రెండు స్థానంలో ఔ వృద్ధి అవుతుంది. ఇక్కడ మనకు ఉదాహరణలు ఉన్నాయి కదా, ఆ ఉదాహరణలు కూడా రాసుకోవచ్చు. దీనికి అత్ర ప్లస్ ఏకహ. అత్రలో మనకి ఆకారం ఉంది, హ్రస్వ ఆకారం ఉంది, పక్కన ఏకారం ఉంది. అత్ర ప్లస్ ఏకహ, అత్ర ప్లస్ ఏకహ. ఈ రెండింటి స్థానంలో అత్రాలో ఆకారం ఉంది, అత్రాలో ఆకారం ఉంది, పక్కన ఏకారం ఉంది కాబట్టి ఈ రెండింటి స్థానంలో ఒకటే ఏకాదేశం అవుతుంది. అది వృద్ధి ఏకాదేశంగా అవుతుంది. వృద్ధి ఏమవుతుంది? ఐ అవుతుంది. ఆ ప్లస్ ఏ స్థానంలో మనకి వృద్ధి అవుతుంది కాబట్టి అత్రైకః అయింది. అత్రైకః, అత్ర ప్లస్ ఏకః అత్రైకః అంటే ఇక్కడ ఒకళ్ళు ఉన్నారని చెప్పడానికి అత్ర ప్లస్ ఏకః మనుష్యః అస్తి అని చెప్తే అత్ర ఏకః అత్రైకః మనుష్యః అస్తి అలా చెప్పవచ్చు. అత్రైకః. దీన్ని ఏకాదశం అంటారమ్మా? ఏకాదేశం అంటారు. అంటే రెండు అక్షరాలు ఉంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి, ఆ రెండింటి మధ్యలో ఒకటి ఆదేశంగా అవుతాయి కనుక ఆ రెండు తీసేసి ఒకటే ఆదేశం అవుతే అది ఏకాదేశం అవుతుంది అంటాం దాన్ని. ఏకాదేశం. పునరేకవారం వదతు భగిని. పునరేకవారం. అదే అత్ర ప్లస్ ఏకః, అత్రలో అకారము పక్కన ఏకారం ఉంది కదా, ప్లస్ ఏకారం. అకారం ప్లస్ ఏకారం. ఏకాదేశం ఇత్యుక్తే ఆ రెండింటి స్థానంలో ఒకటే ఆదేశం అవుతుంది. ఆ రెండింటి స్థానంలో ఒకటే ఆదేశం అవుతుంది కాబట్టి ఏక ఆదేశం, ఒకటే ఆదేశం అవుతుంది. రాజా 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 ప్లస్ ఐశ్వర్యం, రాజా ప్లస్ ఐశ్వర్యం, రాజా ప్లస్ ఐశ్వర్యం, రాజైశ్వర్యం. రాజాలో మనకి దీర్ఘ ఆకారం ఉంది, ఇక్కడ పక్కన ఐకారం ఉంది. ఆకారానికి ఏకారం ఉన్నా ఐకారం ఉన్నా వృద్ధి అవుతుంది. దీర్ఘ ఆకారానికి
ఐకారం ఉన్నా కూడా ఆ రెండు స్థానంలో ఐకారమే ఆదేశం అవుతుంది. రాజైశ్వర్యం అలా అవుతుంది. రాజైశ్వర్యం, రాజా ప్లస్ ఐశ్వర్యం, రాజైశ్వర్యం. రాజైశ్వర్యం, రాజాలో ఉన్న ఆకారం పోయింది, ఐశ్వర్యంలో ఉన్న ఐకారం వచ్చి మనకి రాజులో ఉన్న ప్రకారానికి ఐ వచ్చింది. రాజైశ్వర్యం. రాజా ప్లస్ ఐశ్వర్యం, రాజైశ్వర్యం. రాజాలో ఉన్న ఆకారానికి పక్కన ఐ ఉంది కాబట్టి ఆ రెండింటి స్థానంలో దీర్ఘాకారము ఐకారం రెండింటి స్థానంలో అయ్యే ఆదేశం అవుతుంది. పక్కన ఆకారం ఉన్న పక్కన ఏకారం ఉన్న ఐకారం ఉన్న ఈ రెండింటి స్థానంలో ఐకారమే వస్తుంది. తర్వాత సా ఏష అంటే ఆమె. సా ఏష, సైష ఆమె ఈమె వచ్చింది. సాలో ఆకారం ఉంది, ఏషాలో ఏకారం కాబట్టి ఆ రెండింటి స్థానంలో ఐకారమే ఆదేశం. సాలో ఆకారం ఉంది, ఆ దీర్ఘ ఆకారం ఉంది, పక్కన ఏషాలో ఏకారం, ఈ రెండు స్థానంలో ఐ వచ్చింది కాబట్టి సైష. ఏకారం ఐకారం ఇలా అయింది. సైష వచ్చింది. సైష. అనంతరం మహా ప్లస్ ఔషధి. మహా ప్లస్ ఔషధి. మహాలో దీర్ఘ ఆకారం अस्ति, औषधि औ अस्ति, द्वयोः मध्ये औ आदेशं एकादेशम् अस्ति, एकादेशं भवति. మహా ఔషధి, మహౌషధి. మహాలో ఉన్న ఆకారానికి పక్కన ఉన్న ఔకారానికి ఈ రెండింటి స్థానంలో మనకి ఔ ఆదేశంగా వస్తుంది. అప్పుడు మహాలో ఉన్న అకారానికి ఈ ఆకారానికి ఔషధి ఈ రెండింటి స్థానంలో మనకి ఔవే ఆదేశంగా వస్తుంది. అప్పుడు మహా ఔషధి అయింది. మహౌషధి. తండుల ప్లస్ ఓదనం. తండులలో ఆకారం अस्ति, ఓదనం ఓ अस्ति, ద్వయోः ఔదనం ఆగచ్చతి. తండులం అంటే ఏంటి మేడం? రైసా? అవునండి, తండులం అంటే రైస్, బియ్యం అండి. బియ్యం. తండులం అంటే తండుల ఓదనం. ఓదనం అంటే అన్నం. ఓదనం అంటే అన్నము, తండుల అంటే బియ్యం. తండులౌదనం. ధన్యవాదాలు భగిని. బియ్యము అన్నము. తండులౌదనం అంటే బియ్యం. లక్ష్మీ భగిని, చెప్పండి. సైషా ఇత్యుక్తే అర్థం కిం భగిని? సా ఇత్యుక్తే సా అంటే ఆమె, ఏష అంటే ఈమె, ఆమె ఈమె ద్వౌస్తః అలా చెప్పొచ్చు. ద్వేస్తః ఇద్దరు కాబట్టి ద్వేస్తః ఇద్దరు ఉన్నారు. అలా మనం వాక్యాలు ఏమైనా పొడిగించుకోవచ్చు. సైష ఆగచ్చతః ఇద్దరు వస్తున్నారు, సైష అస్తః ఇద్దరు ఉన్నారు అలా చెప్పడం. సైష ఆగచ్చతః ఇద్దరు కాబట్టి సైష ఆగచ్చతః, సైష మిలతః కలుస్తున్నారు అలా చెప్తాం అన్నట్టు. మనం సా ఏష కలిస్తే సైష ఆమె ఈమె అని చెప్తాం కదా మనం మామూలుగా తెలుగులో. దానికి సైష. అస్తు భగిని, ధన్యవాదాలు. ఇక్కడ వందిష్యతే అవుతుందండి. తండులౌదనం కదా? తండులౌదనమేనండి. తండులౌదనం, తండుల ప్లస్ ఓదనం, తండులౌదనం. ఇంకా మీరు ఈ సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు, ఇంకా శుద్ధ వాక్యాలు ఇవి గ్రూప్ లో పెడతానండి, రాసుకోండి. గురువు గారు రేపు పొద్దున మీకు సమాధానాలు చెప్తారు.
సర్వేభ్యో నమః. నమస్కారः. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? सम्यक् कक्षा चालयति. धन्यवादः. అస్తు మహోదయ. ఇంకా సందేహాన్ని అస్తి చేతు పృచ్చంతు మాం. లక్ష్మి గారు సంస్కృత వాక్యాలు సెకండ్ దేమండి బ్రహ్మాణి నదియామా నద్యామ. అది బ్రహ్మణి నద్యాం స్థానం కరిష్యతి అంటుంది. బ్రహ్మణి అంటే బ్రాహ్మణ స్త్రీ నదిలో స్నానం వర్డ్ అంటే నద్యామా నదామా. నద్యాం వస్తుంది. నద్యాం ఇది నదీ శబ్దం ఒకసారి చెప్తాను వినండి. నదీ శబ్దం కూడా చెప్పేస్తాను ఒకసారి చూద్దరు కానీ. నదీ శబ్దం కూడా చాలా బాగా చెప్పారండి పాఠం. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మధ్యలో పాపం కుదరకపోయినా మీరు తీసుకుని వీలు చేసుకుని చక్కగా పాఠం చెప్పారు. చాలా ధన్యవాదాలండి. రచనాల కౌముది 17 అభ్యాసాలు చెప్పాను మహోదయ. పాఠం తీసుకుని ఒక 4 నెలలు इदानीं पाठम् उक्तवती श्रोतारः सर्वेपि सन्तोषं प्राप्नुवन्ति. एषा लक्ष्मी सामान्य सीवनकर्त्री सीवनजीवन किन्तु सीवनजीवन तथापि संस्कृतं स्वप्नेपि अहं भाषणं कर्तुं शक्नोमि वा इति चिन्तितवती. किन्तु धैर्यं प्राप्य इदानीं पाठानपि पाठयति. अतः अत्र ये श्रोतारः सन्ति ते सर्वेपि लक्ष्मीः इव प्रयत्नं कुर्वन्तु भवन्तः सर्वेपि. अस्तु महोदय. ధన్యవాదాः. साक्षात् द्वारपाल प्रभाकर शर्मा महोदयः प्रमाणपत्रं दीयते भवते. गुरुवर्य नमस्कारः. लक्ष्मीः इव प्रयत्नं कुर्वन्तु. रात्रिं दिवं तपः कुर्वन्तु. अस्माकं लोकेश महोदयः अपि एवमेव निरन्तरं सर्वान् स्वज्ञातान् अंशान् व्याकरणादीन् सर्वान् अपि बोधयन् वर्तते. अतः लोकेशस्य निरन्तरं कृषिकरस्य फलं भवन्तः ददति. अतीव सन्तोषः. एवमेव निरन्तरं श्रवणं भाषणं द्वयं कर्तव्यम्. यथाशक्ति संस्कृतेन एव वक्तुं प्रयत्नं कुर्वन्तु. संस्कृतं संस्कृतमाध्यमेन ज्ञातव्यम्. भाषायाः ज्ञानं भाषामाध्यमेन इति नियमः. आङ्ग्लम् आङ्ग्लया भाषया एव पठ्यते. तद्वत् तेलुगु भाषया एव पाठ्यते. हिंदी भाषा एव पाठ्यते. संस्कृतमपि संस्कृतमाध्यमेनैव पाठनीयम्. अतः भवताम् उपरि प्रेम्णा तेलुगु अनुवादं कुर्वन्ति, अनुद्य वदन्ति. तथापि श्रोतारः भवन्तः प्रयत्नं सम्यक् कृत्वा संस्कृतेनैव वदन्तु. अन्यथा दोषाणाम् अपगमः न भवति. उदाहरणतया सन्देहानि इति वयम् उक्तवन्तः. सन्देहान् इति वक्तव्यम्. सन्देहान् पृच्छन्तु, सन्देहान् प्रकटयन्तु, सन्देहानि न प्रकटयन्तु. एवं नित्य अवगमनेनैव, नित्य चिन्तनेनैव, नित्य समय समर्पणेनैव ज्ञानं वयं सम्यक् साधयितुं शक्नुमः. ज्ञाने वेगः नावश्यकः.
शनैर्विद्या शनैर्वित्तं शनैः पर्वतमस्तके शनैः कन्थाः शनैः पन्थाः पञ्चैतानि शनैः शनैः वेगः ज्ञानं सद्यः एव भवेदिति अनुवादज्ञानेन ज्ञानं न प्राप्तं भवति। अनुवादेन विषयः ज्ञायते किन्तु भाषया एव अस्माभिर्विषयः वक्तव्यः। एवमपि श्रद्धां कुर्वन्तु भवन्तः श्रोतारः भवतां प्रयत्नबलेन सम्यक् ज्ञानं भविष्यति। एवं गुरूणामपि शक्तिर्वर्धिष्यते। वयं अनुवादं न इच्छामः, संस्कृतेनैव शृणुमः, संस्कृतेनैव वदामः। कदाचित् अवगमने विलम्बः भवेत्, तथापि साधनम् उत्तमं भवति। अतः प्रयत्नं कुर्वन्तु, विषयं जानन्तु, सन्देहं कुर्वन्तु, समाधानं प्राप्नुवन्तु, धैर्यं प्राप्नुवन्तु, असाध्यं किमपि न इति चिन्तयन्तु, उत्साहं वर्धयन्तु, मौनेन न तिष्ठन्तु। केचनैव भाषन्ते, ये प्रश्नं कुर्वन्ति ते एव पृच्छन्ति, अन्ये न पृच्छन्ति। ये शृण्वन्ति ते केवलं शृण्वन्ति, न वदन्ति। अतः प्रतिदिनं नूतनः प्रश्नं कुर्यात् श्रोता। प्रश्नं करोति तदा प्रश्नः भवति, तदनन्तरं ज्ञानी भवति। श्रवणम् उत्तमं, किन्तु सन्देहे सति केवलं श्रवणं न उत्तमं। सन्देहे सति अन्यः सन्देहं पृच्छति खलु, तत् शृणोमि इति न चिन्तयतु। मम सन्देहस्य समाधानं मम भवेत् इति प्रयत्नं कृत्वा स्वयं मुखम् उद्घाटयन्तु, वाचा सन्देहं प्रकटयन्तु, अवश्यं समाधानं प्राप्नुवन्तु, धैर्यं वहन्तु इति अहम् अत्र वदामि। मम एतम् अवकाशं दत्तवताम् इदानीं वाहनचालनार्थं मया अस्माभिः निगृहीतः भवतां लोकेशः। अतः वयमेव तस्य पाठस्य भञ्जने वयं कारणभूताः। अतः सहन्तां क्षमन्ताम् इति अहं विज्ञापयामि। इदानीम् अस्माकं स्थानं प्राप्तं। 5 निमेषकेषु लोकेश महोदयः अपि भवेत्, आगच्छेत्। यदि समयः भवति तर्हि लोकेशस्य महोदयस्य कृते नमस्कारान् कृत्वा भवन्तः गन्तुमर्हन्ति। यदि समयः अस्ति लोकेश महोदयं शान्तिपाठं वदतु इति वदति महोदय। लक्ष्मी भगिनी, इदानीं ये नदी छोटी इकी मात्रा अस्ति, सूक्ष्म इकी मात्रा अस्ति, स्वल्प ఏ నది అంటే వ్యాకరణ దృష్ట్యా అలాగే వస్తుంది మహోదయ, అది అలాగే వస్తుంది. హే దీర్ఘం నా ఆగచ్చతి కిం? దీర్ఘం ఉండదండి. హే నది, హే నది, హే నది. ధన్యవాదాలు. ధన్యవాదాः ప్రభాకర శర్మ మహోదయ. ఆకారాంత స్త్రీలింగ నదీ శబ్దः ప్రథమా విభక్తి నదీ, నద్యౌ, నద్యః. ద్వితీయ విభక్తి నదీ. భగిని క్షమ్యతాం, ఈకారాంత నదీ, నదీ స్త్రీలింగ శబ్దం. అస్తు అస్తు. ఈకారాంత నదీ శబ్దः ప్రథమా విభక్తి నదీ, నద్యౌ, నద్యః.
ద్వితీయ విభక్తి నదీం నద్యౌ నదీః తృతీయ నద్యా నదీభ్యాం నదీభిః చతుర్థి నద్యై నదీభ్యాం నదీభ్యః పంచమి నద్యాః నదీభ్యాం నదీభ్యః షష్ఠి నద్యాః నద్యోః నదీనాం సప్తమి నద్యాం నద్యోః నదీషు నది సంబోధన హే నది హే నద్యో హే నద్యః. ఇది పక్కన శబ్ద రూపం కూడా ఉందండి, ఇవి కూడా రాసుకోండి మీరు. ఈ నది శబ్దం లాగా మనకి అన్ని శబ్దాలు కూడా ఉంటాయి. అంటే మనం ఈ వ్యాకరణ దృష్ట్యా మొత్తం అంతా కూడా మనకి నదీ శబ్దం లాగానే వస్తాయండి. నదీ శబ్దాన్ని పెట్టుకుంటే మనం ఇంకా మనకు ముందు అభ్యాసాల్లో కూడా అన్ని ఈ విధంగానే చెప్పవలసి ఉంటుంది. అంటే మనకు ఒక గుర్తుగా నదీ శబ్దం పెట్టుకుంటే ఈకారాంత నదీ శబ్దం లాగా అన్ని పెట్టుకుంటే సరిపోతుంది మనకి. అకారాంత రామశబ్దం ఎలా మనకి గుర్తుకి ఈకారాంత నదీ శబ్దం వస్తుంది. ఇవి మీరు మనకి నదీ శబ్దం లాగానే అన్ని శబ్దాలు రాసుకోండి రేపటికి. రాసుకుంటే మనం రేపు పాటల్లో వాక్యాలు అవి చూస్తారు గురువు గారు. శ్రీరామ జయరామ జయ జయరామ పాఠాన్ని ముగిద్దామండి. గురువు గారు ఆలస్యం అవుతుంది. నమస్తే అండి. ఒకవేళ ఉంటే ఉందండి, ఇది యాన్ చేయడానికి ఆయనకే ఉంది. లక్ష్మి గారు ఓం నమస్తే. ఒక్క సెకండ్. ఓం అండి. ధన్యవాదాः లక్ష్మీ మహోదయే. ధన్యవాదాలు మహోదయ. लक्ष्मी भगिनी इदानीं तृतीया पश्यतु. ईभ्यः दृश्यति, किञ्चित् पश्यतु भगिनी. ईभिः स्थले ईभ्यः दृश्यतु. నదీభిః రావాలి, ఈభిః రావాలండి. ఈభిః అన్ని సరిగా ఉన్నాయి చూసి పెట్టాను. ధన్యవాదాలు భగిని. లక్ష్మి గారు ఓం నమస్తే. నమస్తే. సెకండ్ అండి. ఏం లేదు, ఇప్పుడు గురువు గారు చెప్తున్నారు కదా, మరి మన అందరం ఏమన్నా మీరు అందరూ ఏమన్నా నేర్చుకున్నారా? వేసుకొని ఇస్తుందా, లేకపోతే ఎవరి వాళ్ళకి ఏమైనా గురుదక్షిణగా ఇస్తుందా? అవి మాకు తెలియదండి, గురువు గారు చెప్తారు. ఇప్పుడు పుస్తకాల రూపేణా కొంతవరకు ఇచ్చారు. పుస్తకాలు అవి ప్రింటింగ్ చేయాలని కొంతవరకు ఆయనకి ఇచ్చారు. రచనానువాద కౌముది, ఇప్పుడు ప్రారంభిక రచనానువాద కౌముది. ముందు రచనానువాద కౌముది ఒకటే చేస్తా అన్నారు, ఈ పాఠం కూడా చేస్తానని ఇప్పుడు చెప్తున్నారు. ఈ రెండు పాఠాలకి రెండు పుస్తకాలు చేస్తున్నారు ఇప్పుడు. ఎంత అన్నారు అందరూ? ఎవరికి నచ్చినంత వాళ్ళు ఫోన్ పే, గూగుల్ ఫోన్ పే కానీ అకౌంట్ నెంబర్ ఉంటుందండి, ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే ఇవ్వచ్చండి. మినిమం అంటే మినిమం అంటున్నా, మినిమం ఎంత? మినిమం ఏనేం లేదండి, ఎవరికి వచ్చినంత వాళ్ళు ఇస్తారు. అది బాగుంటుంది కదా. అలా ఉండదు, ఆయన పాఠాలకి డబ్బులు తీసుకోరండి, మామూలుగా పుస్తకాలకి మాత్రమే ఆయన పెట్టారు. ఆయన మామూలుగా గురుదక్షిణ కూడా ఎప్పుడు అడగలేదు. ఆయన పాఠాలు చెప్పినప్పుడు కూడా మామూలు పుస్తకాలు ప్రింటింగ్ చేయాలి అంటే అప్పుడు చాలా మంది ఇస్తా అన్నారు కాబట్టి పుస్తకాల రూపానే తీసుకున్నారు అంతే, పాఠాలకు తీసుకోరండి. గృహస్థులేనండి? ఓంజీ ఏంటండి అందరికి మరి ఎవరైనా బయట కావాలంటే తీసుకొచ్చి దొరుకుతాయి అన్ని చోట్ల పుస్తకాలు. వారు గృహస్థులేనా? పుస్తకాలు గృహస్థులేనా? ఆయన అడగండి, ఆయన అడగండి.
ధన్యవాదాలు ధన్యవాదాः పోస్టులు మాకి బెంగళూరుకి మహోదయ ధన్యవాదాः మహోదయ लक्ष्मी भगिनी ग्रुप मध्ये अस्ति किम्? ఓం శ్రీ లక్ష్మీ గారు. జీ నమస్తే జీ, అందరికీ నమస్కారం అండి. సో చాలా గురువు గారు మీకు చాలా విషయాలు చెప్పినట్టున్నారు. ఇంకా ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఉన్నా కూడా రేపు చూద్దామండి. మీరు ఏమైనా సందేహాలు ఉంటేనా? అస్తు. సర్వేభ్యో నమః. మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం గురువు గారు. నమస్తే అండి.